హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు థింకర్స్ రూమ్. ఫ్రెండ్స్, 2-3 రోజుల క్రితము గౌరవ సుప్రీంకోర్టు ఒక తీర్పు వెలువరించిందని వార్తలు వచ్చాయి. అదేమిటంటే, దళిత క్రైస్తవులు మతం మారితే గనక వారికి ఎస్సీ హోదా దక్కదు. దీని మీదట అన్ని మీడియాల్లోనూ కూడా పుంకానుగా వార్తలు వెలువడ్డాయి అన్నమాట. వార్తలు హోరెత్తించారు. అయితే ఇది కొత్తగా వచ్చిందా అంటే కాదండి. ఇది రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి మత స్వేచ్ఛను ఇచ్చారు. ఇష్టమైన మతాన్ని స్వీకరించవచ్చు ఈ దేశంలో ఎవరైనా. అయితే రాజ్యాంగం ఏర్పడినప్పుడు ఇది లేదండి. దళితులకు ఎస్సీ హోదా లేదనేది రాజ్యాంగంలో లేదు. అసలు ఆ తర్వాత ఇది 1950 ఆగస్టు 10వ తేదీన డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క అప్పుడు రాష్ట్రపతి హోదాలో ఒక ఉత్తర్వునిచ్చారనమాట. అదేమిటంటే, దళితులు ఎవరైనా మతం మారితే వారికి ఎస్సీ హోదా ఉండదు అని. అసలు దళిత అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈ దళిత అనే పదము ఒక సంస్కృత పదము. ఇది సంస్కృతంలో దళిత అంటే అణచివేయబడిన లేదా నలగొట్టబడిన అని అర్థం. అయితే దళిత అనే పదాన్ని మొట్టమొదటి ఉపయోగించిన వ్యక్తి ఎవరంటే జ్యోతిబా పూలే గారు దళిత అనే పదాన్ని ఉపయోగించారు. అయితే ఆయన దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురాలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. అయితే దళిత అనే పదం మన రాజ్యాంగంలో ఎక్కడ ఉండదండి. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలను మాత్రమే ఉంటుంది. అయితే 1917లో మన తెలుగువాడైనటువంటి ఒక దళిత వైతాళికుడైనటువంటి భాగ్యవర్మ అనే ఆయన బ్రిటిష్ వారి దగ్గర ఒక ప్రతిపాదన పెట్టారు. బెజవాడలో ఒక సమావేశం నిర్వహించి ఒక ప్రతిపాదన పెట్టారు. ఏంటంటే, ఒక డిమాండ్ చేశారు ఆయన. ఏంటంటే, దళితులు చాలా హీనమైనటువంటి పదాలతో పిలువబడుతున్నారు. అయితే వారిని ఆది ఆంధ్రులుగా పిలవాలి అని ఒక డిమాండ్ పెట్టారు. అయితే బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే 1922లో వీరిని ఆది ఆంధ్రులుగా పిలవమని ఒక ఉత్తర్వును జారీ చేసింది. అయితే గాంధీజీ దళితులను హరిజన్ మరి ఆదివాసులను గిరిజనులుగా పిలిచేవారు. అయితే తర్వాత హరిజన్ అనే పదం కూడా ఇటీవల కాలంలో 1995 దాటాక నాకు హితమితంగా గుర్తులేదు, కానీ మన రాష్ట్ర ప్రభుత్వం హరిజన్ అనే పదం కూడా ఉచ్చరించకూడదనేటువంటిది జీవో జారీ చేసింది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు టాపిక్లోకి మనం వస్తే, ఎవరైనా మతం మారితే, దళితుల్లో ఎవరైనా మతం మారితే వారు అంటే క్రైస్తవంలోకి వెళ్ళినా, బౌద్ధంలోకి వెళ్ళినా, అలాగే మరి ఇంకే మతంలోకి వెళ్ళినా కానీ, ఇస్లాంలోకి వెళ్ళినా, సిక్కు మతంలోకి వెళ్ళినా వారికి ఎస్సీ హోదా వర్తించదు అనేది 1950 ఆగస్టు 10వ తేదీన రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఒక ఉత్తర్వు జారీ చేయబడింది. అంటే 1950 నుంచి కూడా దళితుల్లోని ఎవరైనా హిందువులు మతం మారితే కనుక వారికి ఎస్సీ హోదా ఉండదు. అయితే దీన్ని మరి అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు. మరి ఆయన దీనిని వ్యతిరేకించలేదా అని ఒక ప్రశ్న తలెత్తుంది. అయితే అంబేద్కర్ గారు దీన్ని వ్యతిరేకించారు, కానీ అప్పటికే అది కార్యనిర్వాహక ఉత్తర్వుగా రూపొందటంతో ఆయన దీనిని మరి మిన్నకుండిపోయారనేటువంటి వాదన ఉంది. అయితే 1956లోనే ఈ దళితులు ఎవరైనా
సిక్కు మతంలోకి మారినట్లయితే వారికి మళ్ళీ ఎస్సీ హోదా 1956లో కల్పించారు. అలాగే తర్వాత 1990లో ఈ దళితుల్లోని హిందువులు ఎవరైనా బౌద్ధ మతంలోకి మారిన వాళ్ళు ఉంటే మళ్ళీ వారికి ఎస్సీ హోదా కల్పించారు. అయితే ఎస్సీ హోదా కల్పించిన వారు ఎవరంటే ఓన్లీ దళిత క్రైస్తవులు మరియు దళితులలోని హిందువులు ఎవరైనా ముస్లిం మతంలోకి మారితే ఇస్లాం మతంలోకి వారికి కూడా ఎస్సీ హోదా వర్తించదు. అయితే 1956 అక్టోబర్ 14వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నాగపూర్లో వారు బౌద్ధ మతాన్ని స్వీకరించారు. ఆయనతో పాటుగా సుమారు 5 లక్షల మంది బౌద్ధ మతాన్ని స్వీకరించారు దళితుల్లోని హిందువులు. మరి అంటే చట్ట ప్రకారం చూసుకున్నట్లయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఎస్సీ హోదాని వదులుకున్నట్టే. అయితే బిఆర్ అంబేద్కర్ గారు ఎస్సీ హోదా వదులుకోవడం కంటే ఆయన అస్పృశ్యత లేకపోతే అంటరానితనం మీద పోరాటం చేశాను అనేటువంటి దృక్పథంతో ఉన్నారు. అందుకనే వివక్షకు తావులేనటువంటి బౌద్ధ మతాన్ని స్వీకరించారు. అయితే ఆయన క్రైస్తవ మతాన్ని ఎందుకు స్వీకరించలేదంటే ఒక విధంగా చెప్పాలంటే జాతీయతా భావంతో ఆయన క్రైస్తవ మతం స్వీకరించలేదు. అయితే ప్రియమిత్రులారా, ఈ యొక్క సమస్య ఎప్పటి నుంచి ఉందంటే 1950 ఆగస్టు 10వ తేదీ నుంచే దళిత క్రైస్తవులకు ఈ సమస్య ఉంది. అప్పటి నెహ్రూ ప్రభుత్వము చేసినది ఇది. అయితే ఇప్పుడు మరి నిజానికి దీన్ని మళ్ళీ దళిత క్రైస్తవులు వారికి పేదరికంలో ఉన్నారు, వారికి సామాజిక హోదా మారలేదు, మతం మారినా వారిని తక్కువగానే న్యూనతగానే చూస్తున్నారు అనేటువంటి దృక్పథంతో ఎవరైనా ఆలోచించినట్లయితే మరి వీరికి ఎస్సీ హోదా కల్పించడం సహేతుకమే అని ప్రభుత్వాలు ఆలోచించినట్లయితే మరి ప్రభుత్వాలు ఆ దిశగా చర్య తీసుకుంటే దీన్ని పార్లమెంట్లో చట్టం చేయడం ద్వారా తిరిగి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా పునరుద్ధరించవచ్చు. ఇది నా అభిప్రాయం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.